ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేసింది ఏపీ సెట్. ముంబై నటి జత్వానీ కేసులో హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఆంజనేయుల్ని జత్వానీ ఇష్యూలో సస్పెండ్ చేసింది కూటమి ప్రభుత్వం. ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఏపీ సెట్ అరెస్ట్ చేసింది. ముంబై నటి జత్వానీ ఇష్యూకి సంబంధించి హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తోంది సెట్. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఆంజనేయుల్ని జత్వానీ ఇష్యూలో కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. అయితే ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఏపీ సెట్ అరెస్ట్ చేసింది. ముంబై నటి జత్వానీ కేసుకి సంబంధించి హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు ఆంజనేయులు. జత్వానీ ఇష్యూలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం కూడా సస్పెండ్ చేసింది. రఘురామ కేసులోనూ ఆంజనేయులు పాత్ర ఉంది. 2 కేసులు ఉన్నా కూడా ముందస్తు బెయిల్కి పిటిషన్ దాఖలు చేయలేదు ఇప్పటివరకు పిఎస్ఆర్ ఆంజనేయులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఏపీ సిట్ ఎట్టకేలకు అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తుంది. దీనిపైన హైకోర్టు కూడా ఆంజనేయుల్ని పోలీసుల్ని ప్రశ్నించింది. హైకోర్టు ఇష్యూకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు తదుపరి ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? పోలీసులు కొద్దిసేపు క్రితమే హైదరాబాద్లో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని బేగంపేట ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ముంబై నటి జత్వానీకి సంబంధించి కూడా ఆమెను బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు కిడ్నాప్ కేసుకు సంబంధించి కూడా దీంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే మాజీ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారంటే సస్పెన్షన్కు గురయ్యారు. విశాల గుండికి సంబంధించి కానీ అప్పుడు సిఐలు, ఏఎస్పీలు, కాంతిరామ్ రాణా ఇట్లా దాదాపుగా 4 ఐపీఎస్లు, 2 ఎస్ఐలు, 1 డిఎస్పీ స్థాయి అధికారులు 6 ఈ కేసులో సస్పెన్షన్ అయిన పరిస్థితి కనిపించింది. అయితే విశాల్ గున్నీకి అలాగే రాంతిరాణాకు సంబంధించి కూడా ఈ కేసులో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. కానీ ఇప్పటివరకు పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం ఏమాత్రం కూడా ముందస్తు బెయిల్ పొందని పరిస్థితి కనిపించలేదు. కనీసం బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. అయితే ఇటీవల కాలంలో రాణాకి సంబంధించి అలాగే విశాల్ గున్నీకి సంబంధించిన కేసు వ్యవహారంలో హైకోర్టులో పిటిషన్కి సంబంధించి అంటే బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో A1 ఇంకా అరెస్ట్ చేయలేదు. అతను బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. అతనిపై మీకు ఎందుకు ఇంత ఉదాసీనత, ఎందుకు అతను మీరు అరెస్ట్ చేయలేదని చెప్పి కూడా ఉన్నత న్యాయస్థానం విజయవాడ సిఐడి పోలీసులు కూడా గట్టిగా నిలదీసిన పరిస్థితి కనిపించింది. అప్పటి నుంచి కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన హైదరాబాద్లో లేకుండా వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తోంది. అయితే తాజాగా ఏదైతే లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారి, పాత్రధారి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఆయన తప్పించుకు తిరగటానికి పిఎస్ఆర్ ఆంజనేయులే కీలకమైన కారణం అని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈయనపై కూడా తదుపరి చర్యలు తీసుకోబోతే ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారో వారందరూ తప్పించుకునే రీతిలో పిఎస్ఆర్ సహకరిస్తున్నారని చెప్పి పోలీసు వర్గాలకు ఒక సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ముందుగా పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి సీరియస్గా విజయవాడ సిఐడి పోలీసులు ఫోకస్ పెట్టారు. వెంటనే నేను అర్ధరాత్రి సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు హైదరాబాద్ బేగంపేట నివాసంలో ఉన్నట్లు కూడా తెలియడంతో వెంటనే సిఐడి పోలీసులు హైదరాబాద్ వెళ్ళి ఈరోజు ఉదయం 7:40 సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ఆయన కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. ముంబై నటి జత్వానీ కేసులో అరెస్ట్ చేస్తున్నట్లు కూడా సిఐడి పోలీసులు అయితే సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అతన్ని హైదరాబాద్ నుంచి కూడా ఏపీ సిఐడి పోలీసులు విజయవాడ కానూరులో 100 అడుగు రోడ్లో ఉన్న సిఐడి కార్యాలయానికి మధ్యాహ్నం 11 గంటల తర్వాత తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన్ని విచారణ చేపడతారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల సమయంలో ప్రభుత్వ వైద్యశాలలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి రాత్రి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు ఇదే ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించి కూడా రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా ఇతను A2గా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో అన్నిటికీ ఈయన కర్త కర్మ క్రియగా వ్యవహరించారు. మాజీ సీఎం జగన్కి అత్యంత వీర విధేయుడిగా కూడా
ఒక పేరున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు తెలియకుండా గత ప్రభుత్వంలో ఏమీ జరిగేవి కాదని చెప్పి ఒక ప్రచారం అయితే వైఎస్ఆర్సీపీ నేతలు నిత్యం కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఏపీ ప్రభుత్వం గత కొంతకాలంగా సిట్లు సిఐడీలు విచారణకు ఆదేశిస్తున్న నేపథ్యంలో వాటన్నిటిపై అరెస్టులలో జాప్యం జరుగుతుంది. ఈ జాప్యానికి నివారణ పెట్టే దిశగా వేగవంతంగా కూడా అడుగులు వేస్తూ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక, శివ, ఇప్పటికే ఆయన 2 కేసుల్లో ఉన్నారు. అలాగే లిక్కర్ కేసుకి సంబంధించి కూడా ఈయన సహాయంతో కస్టడీ తప్పించుకు తిరుగుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకని ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోలేదు, పిటిషన్ వేయలేదు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఆయన జత్వానీ కేసుకు సంబంధించి కానీ రఘురామకృష్ణంరాజు టస్టోరియల్ టార్చర్ కేసుకు సంబంధించి కానీ ఇప్పటివరకు ఏపీ హైకోర్టులో కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు. అయితే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పోలీసు అధికారులు సహాయ సహకారాలు అందిస్తారనో లేకపోతే తనను అరెస్టు చేయరనే ధీమాతోనో అయితే ఆయన మాత్రం హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఇప్పటివరకు దాఖలు చేయని పరిస్థితి కనిపించింది. మిగిలిన ఐపీఎస్ అధికారులు ముందస్తుగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ప్రస్తుతం వాళ్ళైతే బెయిల్పై ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. కానీ పిఎస్ఆర్ మాత్రం మరి ఎందుకో ఆయన ఖచ్చితంగా తనను అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు, తాను అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. నెక్స్ట్గా 29లో కాకపోతే 34లో అయినా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది, ఒక్కొక్కరి అంతు తేలుస్తానని చెప్పి కూడా కొంతమంది పోలీసు అధికారులకి ఇండైరెక్ట్గా హెచ్చరికలు చేశారని చెప్పి కూడా ఆ పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో తను అరెస్ట్ చేయరనే ధీమాతోనే ఆయన పూర్తి స్థాయిలో కూడా బెయిల్ దాఖలు చేయలేదని చెప్పి కూడా మరొక వైపు ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఎట్టకేలకు ఆయన అన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి నిందితులు తప్పించుకోవడానికి కీలకంగా సహకరిస్తున్నారనే ప్రధానమైన ఆరోపణ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆయనపై ఉన్న వాటిపై ఫోకస్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా ఆయనపై ఉన్న సిఐడి కేసుకు సంబంధించి మొదటగా ఆయన అరెస్ట్ చేశారు. రాధిక.